ఈరోజు మన బిగ్ బాస్లో సెకండ్ ఎలిమినేట్ అయిన మన శేఖర్ భాషా గారు అయితే ఉన్నారు. యాక్చువల్గా నాకు చిన్నప్పుడు బాగా ఇష్టమైన చాక్లెట్ ఆశ. నాకు బిగ్ బాస్లో నచ్చిన కంటెస్టెంట్ శేఖర్ భాష. చాలా బర్త్డేస్ ఫంక్షన్స్కి మనం కోస్తాము కేక్స్. శేఖర్ భాషా గారు వేస్తారు సో మెనీ హిలేరియస్ జోక్స్. ఇది గనక బాగా అందరికీ అర్థమైంది అనుకోండి, మీరు రాక్స్. ఒకవేళ అర్థం కాకపోతే మీ మెడలో వేస్తారు చిరాకు అనే బోర్డ్స్. మొత్తం అబ్జర్వ్ చేస్తాం మన క్లియర్గా. నా ఫస్ట్ అసలు మీ ప్రస్థానం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఫస్ట్ అసలు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా, నాకేంటి, సో మీ పేరుతోనే స్టార్ట్ చేయాలి. నాకేందిరా, నాగేంద్ర అని మీ పేరు, బట్ ఇంటర్వ్యూ చేస్తే నాకేంద్ర బాగా కలిపారు అన్న. సరే, సో ప్రస్థానం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? దేవకట్ట గారి దగ్గర నుంచి స్టార్ట్ అయింది. హోమ్ టౌన్ నుంచి అన్న, హోమ్ టౌన్ నుంచి మాట్లాడుతుంది. పుట్టింది కాకినాడ, ఓకే, గోదావరి. అమ్మ వాళ్ళ ఊరు, నాన్న వాళ్ళ ఊరు ఇక్కడ ఖమ్మం దగ్గర. బట్ మ్యాక్సిమం హైదరాబాదే. అప్పుడప్పుడు వేరే ఊళ్ళు ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండేవి నాన్నకి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్. సో అలా నేను తిరగని ఊరు లేదు, తిరగని రాష్ట్రం లేదు. అన్నీ ఆల్మోస్ట్ అన్ని, హైదరాబాదు, నిజామాబాదు, తర్వాత మధ్యప్రదేశ్, ఇండోరు, తర్వాత నెల్లూరు, చిత్తూరు, కాళహస్తి, నంద్యాల, మీకు చెప్పుకుంటూ పోతే ఇంకా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు అన్నీ అయిపోయాయి. ఓకే. సో నా ఆర్జేగా ప్రస్థానం అసలు ఎలా స్టార్ట్ అయింది? ఆర్జేగా కాకముందు నేను యాక్చువల్గా వీజే ఉండేది. ఓకే. ఒక టీవీ ఛానల్లో, మ్యూజిక్ ఛానల్లో వీజేగా చేస్తుండే. ఆ టైంలో అంటే దానికి కూడా ఇట్లాగే ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత, ఇంజనీరింగ్లో ఉన్నప్పుడే అన్ని చోట్ల రాళ్ళు వేస్తూ ఉండేవాడిని. అలా ఒకటి తగిలి వాళ్ళు పిలిచారు, సెలెక్ట్ అయ్యాను. సో అది స్టార్ట్ అయిన ఒక 9 నెలలకి అదే బిల్డింగ్లో ఒక ఎఫ్ఎం స్టేషన్ స్టార్ట్ అయింది. అది వాళ్ళదే, సిస్టర్ కన్సర్న్. సో స్టార్ట్ అయినప్పుడు ఆల్రెడీ ఇక్కడ వీజేలు ఉన్నారు కదా, వీళ్ళు బాగానే మాట్లాడతారు, వీళ్ళని ట్రై చేయండి అని కొంతమంది అన్నప్పుడు అందులో మేము కొంతమంది సెలెక్ట్ అయ్యాం. అలా అక్కడ నా ప్రస్థానం స్టార్ట్ అయింది. కానీ చాలా గ్రాండ్గా స్టార్ట్ అయింది. ఓకే. ఫస్ట్ షో ఎఫ్ఎం రేడియోలో ఎవరితో గెస్ట్ చేయండి నాది? ఎస్. అవునా? నీకు 100కి 100 మార్కులు. థ్యాంక్స్ అన్న, నిజంగా నాకు తెలీదు. నాకు నవంబర్ 6, 2006 దేశముద్ర సినిమా అప్పుడు ఆయన రిలీజ్కి సిద్ధంగా ఉంది. ఆ టైంలో అల్లు అర్జున్ ఇంత జులపాలు వేసుకొని అసలు అలా బాగా గుర్తుపెట్టుకున్నాను. ఫస్ట్ షో తెల్లారిందోయ్ మామ షో, దాని పేరు. అల్లు అర్జున్, నేను షో స్టార్ట్ చేసాను. కెవ్వు కేక శేఖర్ మామ అని చెప్పి అప్పుడు చేసింది. సూపర్ హిట్ అయింది షో. ఇప్పుడు ఏమన్నా బాండింగ్ ఉందన్న అల్లు అర్జున్ గారితో అప్పటికి? అప్పట్లో కొన్నాళ్ళు ఏదో లైట్ సైడ్గా, అంటే తర్వాత దేశముద్రు ప్రీ రిలీజు లేకపోతే సమ్ ఈవెంట్ జరిగింది, లాంచ్ ఈవెంట్, దానికి కూడా నేను హోస్టింగ్ చేశాను. అప్పట్లో దానికి గెస్ట్గా నాగార్జున గారు వచ్చారు. ఓకే. సో అప్పట్లో నేను స్టేజ్ మీద ఉండి నాగార్జున గారిని ఇన్వైట్ చేస్తే, ఇప్పుడు నాగార్జున గారు స్టేజ్ మీద ఉండి నన్ను ఇన్వైట్ చేశాను. ఆ మూమెంట్ షేర్ చేసుకున్నారు స్టేజ్. ఇప్పుడు ఆ ఇన్వైట్ ఎలా అయితే బిగ్ బాస్ గురించి వచ్చిందో టాపిక్, బిగ్ బాస్ గురించి స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకన్నా హెయిర్ స్టైల్ చాలా బాగుంది. అంటే అందరికీ ఒక యూనిక్ నార్మల్గా ఉంటుంది, మీ హెయిర్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది అనమాట. అలాగే బిగ్ బాస్ ఎంట్రీ చూసుకున్నట్టయితే 8 అని ఒక చిన్న పంచితో పాటు సార్కి కూడా ఇవ్వడం జరిగింది. అప్పటికప్పుడు రాసుకున్నారా లేకపోతే ఆటోమేటిక్గా వచ్చేసిందా? లేదు, అది అంతకు ముందే జస్ట్ అనుకున్నా నేను, ఎవరితో షేర్ చేసుకున్నాను. సో ఎట్లాగో అవకాశం వచ్చింది కాబట్టి చాలా వరకు ఆన్ ద స్పాట్ వచ్చేస్తాయి. కొన్ని ముందు అనుకున్నవి కూడా అలా ఎగ్జిక్యూట్ అయిపోతుంటాయి సందర్భం వచ్చినప్పుడు. నాకు నార్మల్గా బిగ్ బాస్లో మీరు వేసిన హండ్రెడ్స్ ఆఫ్ జోక్స్లో అవి చూసిన తర్వాత అర్థమైంది, ఒక కామెడీ ప్రోగ్రామ్స్ ఇప్పటి వరకు మిమ్మల్ని ఎందుకు తీసుకోలేదు, మీరు ఇక పైన కంపల్సరీ ఆ దాంట్లో రాక్ ఉంటుంది పర్ఫార్మెన్స్. అది యాక్చువల్గా అదే ప్రాబ్లం. యాక్చువల్గా నేను కొన్ని కామెడీ ప్రోగ్రామ్స్ లైక్ శ్రీదేవి డ్రామా కంపెనీ రిటర్న్ వెళ్ళినప్పుడు బాగా చేస్తే వాళ్ళు యూ రాక్ మామ, యూ రాక్ అన్నారు. అందుకే నేను రావడం అనేసాను.
మీరు రాకు అన్నారు, నేను రాలేదు. అదే కాదు, మీకు రాక్ అని పేరు ఎలా వచ్చింది అంటే నేను వెళ్ళి పాడుతుంటే చాలా మంది రాక్ రాక్ అంటారు. అమ్మో. కాదు, నిజంగానే మీకు ఎవరు అప్రోచ్ అవ్వలేదన్న ఆ టైం అప్పుడు కామెడీ షోస్? నేను ఎవరు ఇట్లా గెస్ట్లుగా చేసా, అప్పుడప్పుడు ఏదో గెస్ట్ అపీరెన్స్లు చేశాను తప్ప రెగ్యులర్గా చేయలేదు. నాకు తెలిసి ఇక పైన మీకు కాల్స్, ఎందుకంటే వచ్చినా రాకపోయినా జనాలు మన నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇవ్వాల్సిన బాధ్యత, మన బిగ్ బాస్ లోకి వెళ్ళినా లేకపోతే ఇంకా వేరే చోట ఇచ్చినా వాళ్ళకి అది కావాలి, మనం అది ఇవ్వాలి అంతే. మేము బయట మా ఛానల్ తరపున పబ్లిక్ టాక్స్ కూడా తీసుకుంటున్నాం. సో వాళ్ళు బిగ్ బాస్ గురించి అడుగుతుంటే శేఖర్ భాష గారు లేని బిగ్ బాస్ నిజంగా చూడలేకపోతున్నామని చాలా జెన్యున్గా హార్ట్ఫుల్గా చెప్తున్నారు. సో మీ దాకా వచ్చి ఇది మీరు ఎవరు ఇంటర్వ్యూ చేసినా ఇదే మాట చెప్తారు కదా. మీది జెన్యున్ గా ఉంది. పబ్లిక్ టాక్స్ మా వాడు తీసుకుంటాడు చాలా. సో మీకు ఏమనిపిస్తుంది ఒకవేళ నిజంగా వాళ్ళందరికీ చాలా కోరుకుంది మళ్ళీ లోపలికి వెళ్ళాలని, ఒకవేళ ఛాన్స్ వస్తే వెళ్తారా? మళ్ళీ వెళ్తాను, కానీ ఇవంతా ఏంటంటే షార్ట్ లివ్డ్ మెమరీ. సో ఈ వారం ఇలా అనిపిస్తుంది, నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యో అయ్యో ఈయన ఎలిమినేట్ అయ్యే బాధ ఉంటుంది, ఇలా రెగ్యులర్గానే ఉంటుంది. కానీ తక్కువ సమయంలో ఎక్కువ క్రేజ్ మీ జోక్స్కి వచ్చింది. మేమర్స్ అయితే చాలా బతుకుతున్నారు. మీరు వేసిన ప్రతి ఒక్క చూసుకున్నట్టయితే ఆల్ఫాబెట్ జోక్ ఉంది, అది ఎం దొంగ. అయ్యో అది మీకు కనిపించేది గోరంతా కనబడింది కొందంతా, అదే ఎమ్మ మీద ఇంకో జోకేసాను, అది రాలేదు. అదేంటన్నా చెప్పండి ఒకసారి మా ప్రేక్షకులకి. ఎమ్ ఎత్తుకెళ్ళిపోయాడు కదా, సో ఎం లేదు. ఎం లేదు అంటే నాట్ ఎం, నాట్ ఎం అంటే డ్యాన్స్ కదా. చాలా బాగుంది, సూపర్ ఉంది. అలాగే రాత్రిపూట 3 అనే జోక్ ఉంది. రాత్రిపూట 3 ఎందుకు వస్తుంది? రాత్రి అంటే 3 వస్తుంది. రాకుండా ఎందుకుంటుంది? అలాగే చూసుకున్నట్టయితే ఇంకోటి, కానీ అది ఎక్కడ పట్టినా అంటే 3 వచ్చింది కదా అని మనం కంట్రోల్లో ఉండకపోతే మనం కృష్ణుడు అయిపోతాం. కానీ మనం అలా అవ్వకూడదు. అందుకనే మనం రాత్రి అవ్వాలి. అంటే 3 అంటే 3 కదా, రాముడు అవ్వాలి. సూపర్ సూపర్ అన్నా. నాకు ఈ జోక్స్ చూసినప్పుడు మీ జోక్స్ కి ఆ యష్మి గారు ఇచ్చిన రియాక్షన్ చూస్తుంటే చెంపదెబ్బలకి నాగార్జున గారి చాలా బాగున్నాయి కోలుకోవడానికి చాలా టైం పడేది మీరు వేసిన పంచెస్. కానీ అట్లీస్ట్ వీళ్ళకి అర్థం అవుతుంది. నేను ఎక్కడ ఈ కన్నడ వాళ్ళు కదా, చాలా వరకు అర్థమవుతాయి తీసుకుంటున్నాను. అందరికన్నా కంటెస్టెంట్లు మీ జోకు టక్కన పట్టేసే ప్రేరణ కదా. ఆ బిందు జోక్ అయితే మాత్రం మీరు అడగక ముందే నాకు అర్థమైంది. బింది అంతకన్నా ముందు నాకేంటంటే ఇది జోక్ కాదు, బట్ నాకు ఎవరన్నా బొట్టు పెట్టుకో, ఈ మధ్య చాలా మంది బొట్టు పెట్టుకోరు కదా, మా ఇంట్లో కానీ బంధువులు కానీ ఎవరైనా సరే బొట్టు లేకుండా బొట్టు పెట్టుకోమా బాగుంటావు, బొట్టు పెట్టుకోమా అని నేను అందరికీ చెప్తా. వీళ్ళలో కొంతమంది బొట్టు పెట్టుకోకపోతే ఆ రోజు చెప్తున్నాను అనమాట. లైక్ ఆకాశం చూపిస్తున్నాను, ఇప్పుడు చూడు అంత ఆకాశంలో చందమామ ఉంటే ఎంత బాగుంటుంది, లేకపోతే అమావాస్య బాగుంటుంది కదా. సో నీ ఇంతటి ఆకాశం లాంటి నుదురులో ఒక చందమామ ఉంటే ఎంత బాగుంటుంది, అందుకని బొట్టు పెట్టుకోవాలి, బింది ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తూ సరదాగా ఈ జోక్ వచ్చింది అనమాట. ఎవరు నవ్వీలైతే ఆనియన్ అడిగి పిచ్చెక్కిపోయింది ఏంటి ఆనియన్ ముంబై మా మేనమామిళ్ళు ఆ జోక్ కానీ నిజంగా యష్మి దగ్గర వేసిన జోక్స్ అన్ని హిలేరియస్ జోక్స్. కానీ అమ్మాయి కానీ యాక్చువల్గా వీళ్ళందరికన్నా ఆదిత్య దగ్గరే ఎక్కువ జోకులు వెళ్ళినాయి, కానీ అది రాలా. ఆయన దగ్గర మీరు వేసిన జోక్స్ రాలేదు, కానీ ఆయన వల్ల మీరు బయటకు వచ్చారు. అది